తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ముక్కుపుడక సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 1 గంటకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమ్మవారి నిధిని గుప్పిట్లో పెట్టుకొని అలేఖ్య శ్రీకర్ చేత తాళి కట్టించుకోవాలి అనుకుంటుంది. ఈ క్రమంలోనే అవని మెడలో తాళిని శ్రీకర్ చేతనే తీయించాలని చూస్తారు. అదే సమయంలో చెట్టుకున్న తాళి అమ్మవారి మహిమ వలన చెట్టుకు వేలాడుతున్న తాళి మంటల్లో కాలిపోతుంది. అలా జరగడంతో అలేఖ్య తాను చేసిన వాటికి పశ్చాత్తాపపడుతుంది. అవని మెడలో నుండి శ్రీకర్ చేత తాళిని తీయవద్దు అని చెప్తుంది. ఇప్పటికీ కూడా తనలో మార్పు రాకపోతే తనకి ఎలాంటి అర్థము ఉండదు అని చెప్తుంది. అలా అవని శ్రీకర్లని గొప్ప ప్రేమికులు అంటూ సంబోధిస్తుంది అలేఖ్య. ఇక అలేఖ్య మొత్తానికి మంచిగా మారిపోతుంది. కాకపోతే అలేఖ్య తల్లి రుద్రాని మాత్రం తన కూతురికి పెళ్లి కాలేదన్న కోపంతో శ్రీకర్ని గన్ తో షూట్ చేయాలని చూస్తుంది. ఆ గన్ ని అలేఖ్య అడ్డుకుంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి రుద్రానికే ఆ బుల్లెట్ తగులుతుంది. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్లు ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారు. అలా రుద్రాని వాళ్ళు చేసిన పనికి చివరన శిక్ష కూడా రుద్రానికే పడింది అని చెప్పాలి. ప్రస్తుతం రుద్రాని చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడింది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో అమ్మవారి మహిమ వలనే రుద్రాని ప్రాణాలతో బయటపడుతుంది అని అనిపిస్తోంది. రాబోయే ఎపిసోడ్స్ లో ముక్కుపుడక సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 5వ తారీఖు నుండి ముక్కుపుడక సీరియల్ 45 నిమిషాల పాటు 12 గంటల 45 నిమిషాల నుండి ప్రేక్షకులని అలరించబోతోంది. సరికొత్తగా 45 నిమిషాల ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో ముక్కుపుడక సీరియల్ ను మధ్యాహ్నం 1 గంటకి మిస్ కాకుండా చూడండి. అలేఖ్య శ్రీకర్ల పెళ్లి ఆగిపోయి అవని శ్రీకర్లు మళ్ళీ కలిసిపోవడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.